హరి ఓం మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో మనం పారాయణం చేస్తున్నటువంటి కార్తీక పురాణం 20వ అధ్యాయాన్ని గురించి ఇప్పుడు విందాం. అయితే 20వ అధ్యాయంలో వశిష్ఠ మహామునుల వారు జనక మహారాజుతో పురంజయుని వృత్తాంతమును గురించి తెలిసినటువంటి కథను గురించి వివరించారు. అయితే ఈ కార్తీక మాస మహత్యం విన్న తర్వాత జనక మహారాజు చాలా సంతోషించి వశిష్ఠ మహామునుల వారితో ఈ విధంగా అంటూ ఉన్నారు. ఓ గురువర్య, కార్తీక మాస మహత్యమును ఎంత వినను ఇంకా వినవలననే కోరిక కలుగుతున్నది. ఈ వ్రత మహత్యమునందు ఇంకనూ ఏవైనా విశేషాలు ఉన్నవా అనే సందేహం కూడా కలుగుతున్నది. మరికొన్ని విశేషాలు చెప్పి నన్ను కృతార్థుని చేయండి తండ్రి అని చెప్పి ప్రార్థించాడు. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి మధ్య జరిగిన సంభాషణ ఒకటి ఉన్నది. దానిని గురించి చెప్తాను, శ్రద్ధగా వినునాయనా అని ఆ కథా వృత్తాంతాన్ని వివరంగా చెప్పనారంభించారు. ఓ రాజా, పూర్వము ఒకనాడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూచి, ఓ మునీంద్ర, నీవు విష్ణు వంశేందు పుట్టినవాడవు. కార్తీక మాస మహత్యము నీకు అమూలాగ్రముగా తెలియను, కనుక దానిని నాకు వివరించవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి అడిగారు. అంతటా అత్రి మహాముని మందహాసంతో, ఓ ఋషి పొంగవా, నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానముకు మాసము, వేదముతో సమానముకు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద మరొకటి లేదు. అదే విధముగా శ్రీమన్నారాయణుని కంటే వేరే దైవం లేడు. ఏ మానవుడికైనను కార్తీక మాసములో నదీ స్నానము చేసి శివకేశవుల ఆలయములో దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలిగే ఫలితం ఎంతో గొప్పది. ఇందుకు ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినాయనా అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. త్రేతాయుగమున పురంజయుడు అని సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతడు సమస్త శాస్త్రములు చదివి న్యాయముగా రాజ్యపాలన చేస్తూ ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలిస్తూ ఉండేవాడు. కొంతకాలమునకు తర్వాత శత్రురాజులను జయించి సంపద బాగా సంపాదించాడు. సంపద బాగా పెరిగే వరకు ఆయనలో బాగా గర్వం కూడా పెరిగింది. ఆ విధంగా పురంజయుడు కన్ను మిన్ను గానక అవివేకి అయి సత్యం ధర్మం కూడా విడనాడాడు. పురంజయుడు రాజ్యాధికార గర్వం చేతను దుష్టబుద్ధి గలవాడై దేవ బ్రాహ్మణ మాన్యములను ఆక్రమించి పరమ లోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించి దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరిగిన తరువాత అతని పరిపాలన ప్రజలకు చాలా బాధ కలిగించింది. ఆ విషయం గ్రహించి అతని దౌష్ట్యములు 4 దిక్కులా వ్యాపించాయి. ఈ వార్త కాంబోజ, కొంకణ, కళింగ సామంతరాజులు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకుని పెద్ద సైన్యముతో రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా నగరమును దిగ్బంధము చేసి యుద్ధము ప్రకటించారు. అయోధ్య నగరము ముట్టడించిన విషయము చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై భయపడక శాస్త్ర సమన్వితమైన రథమును ఎక్కి సైన్యాధిపతులను పురికొల్పి యుద్ధ పేరు మ్రోగించి సింహనాదము చేస్తూ శత్రు సైన్యములపైకి దూకాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయము 20వ రోజు పారాయణ పూర్తి అయినది. స్వస్తి.